మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ శుక్రవారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్లు చేశారా? అమ్మ నాన్న వచ్చారు. నా వీడియోస్లో నన్ను ఇష్టపడే వాళ్ళే కాదు, నా వీడియోస్లో కనిపించే అమ్మ నాన్న అక్క వాళ్ళు, లియోగాడు, వేణు వాళ్ళు, వేణు పిల్లలు, ఇట్లా అంటే కొందరు ఇష్టం అన్నమాట. ఇక అమ్మ నాన్న అంటే చాలామంది మన వాళ్ళు ఇష్టపడతారు, అడుగుతుంటారు అమ్మ నాన్న ఎలా ఉన్నారు, బాగున్నారా, ఈ మధ్యన వీడియోస్లో కనిపించట్లేదు అని అడుగుతారు. ఇక అమ్మ నాన్న ఇక్కడికి ఎందుకు వచ్చారంటే, నానేసిన టమాటా మొక్కలకి టమాటాలు ఎక్కువగా కాస్తున్నాయి. ఇక అమ్మ ఏమో టమాటా పచ్చడి పెట్టుదాం అనుకొని టమాటా ముక్కల్ని కోసి ఊరబెట్టి ఎండబెట్టేసి పొడి చేసింది, మిక్సీలోనే వేసి పొడి చేసింది. ఇక పచ్చడి రుబ్బాలంటే రోట్లో వేసి రుబ్బాలి కదా, ఈ ఎండలకి ఆ రోటి దగ్గర ఏమి రుబ్బుతారో లే అమ్మ, ఇక్కడ గ్రైండర్ ఉంది కదా, ఇక్కడ నేను పచ్చడి పట్టేస్తాను, తీసుకొని రండి అని చెప్పా. ఇక ఫస్ట్ అయితే రామని చెప్పారా, ఇవన్నీ మోసుకొని ఆడికొచ్చే బదులు ఆ రోట్లో రుబ్బుకోవటమే నయం అని అన్నారు. అయితే నేనేమన్నానంటే, ఏదో ఒక పేరు చెప్తే వస్తారు కదా అని, అమ్మ మిరపకాయలు తీసుకొచ్చారు, లవ మిరపకాయలు అయితే నేను తొడాలు తీసిన కానీ ఇంక సన్న మిరపకాయలు ఒక్కదానికి బోరు కొడుతుంది, నువ్వు వస్తే ఇద్దరం కలిసి తీద్దామమ్మా అన్న. ఇక నాన్న మాటినేసి ఇక నాన్న అన్నాడంట, మిరపకాయలు ఒక్కటి తీసుకోవాలంటే ఏం తీసుకుంటుంది, మనం కూడా పోతే తొందరగా అవజేయొచ్చుగా అన్నాడంట. సరేలే ఇక ఈ పని అవుతుంది ఆ పని అవుతుంది, వెళ్దాంలే అని ఇక ఇద్దరు అనుకొని వచ్చారు. వచ్చేటప్పుడు ఈ టమాటా ముక్కలు ఊట కారం తీసుకొని వచ్చేసారండి. ఈ వీడియో ఎప్పటిదంటే మొన్న బుధవారం నాడు వీడియో అండి. ఇప్పుడు మీరు చూసే వీడియోలో బుధవారం వీడియోలు ఉంటాయి, గురువారం నాడు వీడియోలు ఉంటాయి అన్నమాట. ఇక అమ్మ వాళ్ళు రాగానే ముందు టీ పెట్టించాను, టిఫిన్ చేసి వచ్చారంట, టీ పెట్టిస్తే తాగారు. అమ్మేమో మిరపకాయలు తొడాలు తీస్తుంది, మా వారు నాన్నేమో సినిమా చూస్తున్నారండి. వీళ్ళు కొన్ని సినిమాలు చూసి 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 పదే 10 సార్లు 20 సార్లు చూసినా మళ్ళీ చూస్తారు. వీళ్ళకి కొద్దిగా బాగా ఇష్టమైన సినిమాలు ఏంటంటే కొంచెం పాత సినిమాలు, లేదంటే ఈ పెద్ద రాయుడు, చిన్న రాయుడు, ఇలాంటి కుటుంబ తరహా సినిమాలు ఉంటాయి చూసారా, వాటిని పదే చూస్తారు. టీవీలో ప్రస్తుతానికి పెద్ద రాయుడు వస్తే వాళ్ళిద్దరు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నారు, మేమేమో ఇలా బయట ఉన్నాము. ఇక నేను టమాటా పచ్చడి కోసం అన్నీ కలిపేసానండి. అమ్మ తెచ్చిన టమాటా ఊట, చింతపండు ఒకసారి మిక్సీ పట్టేశాను, వెల్లుల్లి రెబ్బలు కూడా మిక్సీ పట్టేశాను. ఇక ఉప్పు, పసుపు, మెంతి పొడి, మిక్సీ పట్టిన చింతపండు, టమాటా ఊట, వెల్లుల్లిపాయలు మొత్తం ఒక బేషన్లో వేసి కలిపేసేసి కొద్దిగా గ్రైండర్లో పెట్టేస్తున్నాను. ఇక ఒకసారి గ్రైండర్లో పచ్చడి వేసి తీసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పచ్చడి వేసి చికెన్ వండుదామని ఇంట్లోకి వెళ్ళి చికెన్ పొయ్యి మీద పెట్టారండి. అమ్మ వాళ్ళు వచ్చారు కదా, అందుకని చికెన్ తెచ్చారు. పచ్చడి గ్రైండర్లో తిరుగుతూ ఉంది కదా, ఈ లోపే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత కడిగి పెట్టిన చికెన్ వేసి ఉప్పు పసుపు వేసి గరిటతో ఒకసారి తెప్పి మూత పెట్టేశాను. మళ్ళీ పచ్చడికి వెళ్ళి వచ్చేసరికి చికెన్లో ఉన్న నీరంతా ఇంకిపోయి చికెన్ కొద్దిసేపు వేగిన తర్వాత మసాలా పేస్ట్ వేశాను. ఆయిల్ కొంచెం ఎక్కువ అయిందండి, నేను కూరలో ఆయిల్ వేయడం తక్కువగానే వేశాను, కానీ చికెన్లో కొవ్వు ఎక్కువ రావడం వల్ల నూనె ఎక్కువగా కనబడుతుంది. చేసేది ఏం లేదు, అది కూరలోనే అంటే చికెన్లోనే ఎక్కువ కొవ్వు వచ్చింది, అందుకే నూనె మీకు ఎక్కువగా కనబడుతుంది. మసాలా పేస్టు చికెన్లో వేసాను కదా, మసాలా కొద్దిసేపు వేగాలి కదా, ఆ టైంలో ఇక అక్కడ వంటగదిలో ఎందుకు నించోవటం అని టమాటా పచ్చడి కూడా పట్టడం అయిపోయిందిలేండి. అట్లా ఉట్టి ఖాళీగా ఉండటం ఎందుకు, కొద్దిగా మిరపకాయలు తొడాలు తీసినా తీస్తా కదా అని వచ్చి ఈ మిరపకాయల దగ్గర మళ్ళీ కూర్చున్నాను. మొన్న లావు మిరపకాయలు తొడాలు తీసామండి, ఇప్పుడేమో తెల్ల సన్నాలు తొడాలు తీస్తున్నాము. ఇవి ఊరగాయ పచ్చడికి అవసరపడతాయి, అలాగే కూరలో వేసుకునే కారానికి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. మళ్ళీ ఆ మిరపకాయలు తొడాలు తీసే మధ్యలో ఒకసారి వచ్చి చూస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇక కూరకు సరిపడే అంత కారం వేసిన ఒక 2-3 నిమిషాలకి ముక్క మునిగేంత వరకు నీళ్ళు పోసేసి మూత పెట్టేసి ఇక మిరపకాయల దగ్గరికి వచ్చి కూర్చో. మా వారు ఎలాగో ఇంట్లో టీవీ చూస్తున్నారు కదా, ఇంట్లోనే ఉన్నారు కదా, చెప్పా నేను మళ్ళీ ఇక మిరపకాయల దగ్గర నుంచి లేగను, అప్పుడప్పుడు కూరకి వెళ్ళి చూస్తానని సరే అన్నారు. ఇక మిరపకాయలు ఇవి ఊరగాయ కారానికండి, అంటే ఇప్పుడు తెచ్చిన కాయల్లో మంచి కాయలు ఊరగాయ కారానికి తీసాం, కొంచెం తరుగ్గా ఉన్న కాయలు కూరల్లో కారానికని ఉంచామన్నమాట. చెప్పాను కదా మా వారిని అప్పుడప్పుడు చూస్తానండి చికెన్ అని చెప్పాను కదా, వారు చూడటమే కాదు వీడియో కూడా తీసి. చికెన్ ఉడికి చక్కగా గ్రేవీ దగ్గరికి వచ్చింది, ఇందులోకి గరం మసాలా వేసి కొత్తిమీర కూడా వేసేసారు, కూర రెడీ అయిపోయింది. మేము మిరపకాయలు తొడాలు తీయటం అటు ఇటుగా ఒక 30 వంతు అయిందండి, అప్పటికే టైం 1:30 దాకా అవుతుంది. ఇక అన్నం తింటాం ఆలస్యం అవుతుంది, మిరపకాయలు తొడేలు తీసేది ఆఫ్ చేసి వచ్చి అన్నం తింటున్నాము. ఇక్కడ
స్నానాలు గీనాలు ఏం లేవండి. ఎందుకంటే అన్నం తిన్న తర్వాత మళ్ళీ వెళ్ళి మిరపకాయల దగ్గరికే కూర్చోవాలి. మీకు తెలుసు మిరపకాయలు అంటే ఎంత ఘాటు వస్తుందో. ఆ మిరపకాయల తొడాలు తీసేటప్పుడు చేతులు మంట పడతాయి, ఒళ్ళంతా కూడా మంట అనిపిస్తుంటుంది. ఇక మళ్ళీ స్నానం చేసి అన్నం తిని మళ్ళీ మిరపకాయల దగ్గర కూర్చునే బదులు ఇక అన్నం తిన్న తర్వాత మిరపకాయల తొడాలు తీసేసి అప్పుడు స్నానం చేయొచ్చులే అని ముందే అన్నం తింటున్నాము. చికెన్ కూర టేస్ట్ చాలా బాగుందండి. ఇక్కడ టీవీ సౌండ్ పక్కన వస్తుంది కాబట్టి అమ్మా నాన్న మాటలు మీకు వినపడనివ్వలేదు. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు తెలుసా, నాన్నేమో కూర బాగుందని చెప్తుండు. మా అమ్మ ఏమంటుందంటే, నాగిరెడ్డి గారు లాస్ట్లో గరం మసాలా కొత్తిమీర వేసారు కదా, అందుకని కూర బాగుంది అని అంటుంది. మా నాన్న అంటున్నారు, అబ్బా ఇక కూర చేసిన వాళ్ళంతా ఊకినే పోయారు, లాస్ట్లో ఇక 2 వేసేసరికి కూర బాగుందంటవా అని అంటున్నారు. అంటే అమ్మేమో తమ్ముడికి వెళ్ళి, మా నాన్నేమో నాకెళ్ళి అనమాట. అమ్మ అటు మాట్లాడుతుంటే నాన్న నాకెళ్ళి మాట్లాడుతుండు. అక్కడే నేను నవ్వుతున్నాను. నేను కూడా అంతే అన్న, ఇంత చేసిందని నూకినే పోయా, ఇక గరం మసాలా వేసి కొత్తిమీర వేసేసినందుకు కూర టేస్ట్ ఉంది బా అనమాట అని నవ్వుకున్నాం. కొద్ది టమాటా పచ్చడి గ్రైండర్లో పట్టేశాను కదా, ఆ పచ్చడిని 2 డబ్బాలలోకి పెట్టేశాను అమ్మ తీసుకెళ్ళటం కోసమని. ఇక ఆ తర్వాత అమ్మ ఉల్లిపాయలను పసుపు తెచ్చిందండి. ఈ పసుపు ఏమో ఊర్లోకి మిల్లులు వస్తున్నాయంట, మన ముందే పసుపు గుమ్ములు ఆడిచ్చి మనకి పసుపు ఇస్తారు. అవును నిజమే, ఇప్పుడు ప్యాకెట్లు పసుపు వస్తుంది కదా, ఈ పసుపు తెలియదు, రంగులు కలుపుతారో తెలియదు కానీ పసుపు వాసన అయితే రావడం లేదు. కానీ ఇలా పట్టించిన పసుపు అయితే భలే మంచి కమ్మట వాసన వస్తుందండి. ఇప్పుడు అమ్మ తెచ్చిన పసుపు పావు కేజీ 100 రూపాయల చొప్పున తీసుకున్నారంటండి. మన ముందే పసుపు గమ్ములు ఆడిచ్చి మనకి పసుపు ఇస్తారు. పావు కేజీ పసుపు 100 రూపాయలు అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ తెచ్చింది 1/2 కేజీ పసుపు అండి, 200 రూపాయల పసుపు తీసుకొచ్చింది. ఉల్లిపాయలు కూడా అక్కడ నుంచి వచ్చినవే, కాకపోతే డబ్బులకు కొన్నవి కదండి. నేను ఇక్కడ పాతిన సామాను ప్లాస్టిక్ డబ్బాలు ఏమన్నా ఉంటే ఒక బస్తాలో వేసి పంపిస్తాను. అంటే మా వారు మోటార్లు రిపేర్ చేస్తారు కదా, మోటార్లకు సంబంధించిన ఏమైనా పనికిరాని అని పక్కన పడేయటం, లేకపోతే తోటలో ట్రాక్టర్కి సంబంధించినవి కానీ డ్రిప్ పైపులు కానీ ఏమున్నా కానీ పాతవి అయితే ఒక బస్తాలో పెట్టి ఉంచుతా. మా వారు వెళ్ళినా నాన్న ఇక్కడికి వచ్చి వెళ్ళేటప్పుడైనా అవి ఇచ్చి పంపిస్తే అమ్మ ఇలా ఉల్లిపాయలు తీసుకుంటుంది. మన ఇంటి ముందుకు పాతిన సామానికి ఉల్లిపాయలని మైక్లో చెప్పుకుంటూ వస్తారు. నేను ఆ మాటిని ఇక్కడ నుంచి ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు కిలోమీటర్ దూరం వెళ్ళిపోతారు. అందుకే పాతిన సామాన్ అమ్మ వాళ్ళ దగ్గర పంపిస్తే అమ్మ తీసుకుంటుంది. అమ్మని నాన్నని ఎప్పుడు అడుగుతుంటా, ఒక్క 2 రోజులన్నా మాతో పాటు ఉండండి నాన్న అంటే. అమ్మకు ఉండాలని ఉంటుంది కానీ నాన్నకు ఉండాలని ఉండదు. ఎప్పుడు ఇల్లు పొలం అంటాడు. ఒకప్పుడేమో గేదెలు కోళ్ళు ఎక్కువగా ఉండేవి. అప్పుడు అనేవాడు, అమ్మో గేదెలకు నీళ్ళు మేత, కోళ్ళకి మేత నీళ్ళు అంటుండేవాడు. మేము గోల చేసి అవి ఉంటే మా దగ్గరికి రావట్లేదు అమ్మ అంటే గోల చేయంగా ఎట్లా అమ్మిండు. కానీ ఇప్పటికీ అదే మాట అండి. ఇప్పుడు కోళ్ళు గేదెలు లేవు కానీ ఇల్లు అంటాడు. ఎట్లో మొన్న నైట్ ఉన్నాడండి. అది కూడా ఒక కారణం ఉంది. ఇక అమ్మా నాన్న ఉన్నారు కదా, వాళ్ళ వ్యవహారంలో పడి నేను పప్పు కడిగి పిండి పట్టడం మర్చిపోయా. ఇక అన్నం తిన్న తర్వాత కొద్దిసేపు మాట్లాడుకొని అమ్మా నాన్న పడుకున్నారు. ఏసీ రూమ్లో కొద్దిగా చల్లగా పడుకుంటారు కదా అని ఏసీ వేస్తే పడుకున్న కొద్దిసేపటికే చలి పెడుతుందని అమ్మ నేను పిండి పట్టేస్తుంటే నా వెనక్కి వచ్చి, నాన్న చలి పెడుతుంది ఏసీ ఆపుదురారా అంది. ఇక పిండి పట్టేది ఆఫ్ చేసి పోయి ఏసీ బంద్ చేసి వచ్చా. ఇంతకీ నాన్న ఎట్లెట్లు ఉన్నాడంటే, ఆ నైటు అక్క వాళ్ళు రోజు ఇటే వరి కోత కోయటానికి వెళ్తున్నారని చెప్పా కదా, వరి కోసిన తర్వాత గూడేస్తారు. ఆ గూడు వేయటం అందరికీ రాదండి. వాళ్ళ ముఠాలో గూడేసే మనిషి ఒకళ్ళు ఉన్నారు కానీ ఆయనకి వేరే పని ఉండి ఆగిపోయిందంట. అక్క అడిగింది, ఎలాగో ఇక్కడికి వచ్చారు కదా రేపు పొద్దున మాతో పాటు వస్తావా నాన్న గూడేయటానికి అని. ఇక అక్క అడిగేసరికి సరేలే వస్తాంలే అండి. మరి తెల్లవారుజాము 4 గంటలకు కదా వెళ్ళేది, మరి అప్పుడు గుట్టపాడు నుంచి రావాలంటే రాలేడు కదా, అందుకని నాన్న ఉన్నాడు అనమాట. మామూలుగా అయితే ఉండేవాడు కదా. సర్లేండి ఆ పేరుతోనన్నా ఇద్దరు ఒక నైట్ ఉన్నారు కదా. ఎప్పుడో జనవరి 31 నాడు వచ్చారు, ఆ నైట్ కూడా ఉండి తెల్లారు వెళ్ళారు. మళ్ళీ ఈరోజు అనమాట. అంటే నాన్న మా వారు ఎటన్నా వెళ్తే నాన్న ఒక్కడైతే వచ్చి నైట్ వచ్చి ఉదయాన్నే వెళ్తాడు. కానీ ఇద్దరు ఉండటం చాలా తక్కువ. మాకు ఇక్కడ ఫుల్ వేడిగా ఉంటుంది అనిపిస్తుంది. రోడ్డు పక్కన ఉన్నాం కదా, వేడి ఎక్కువేమో మా ఇంట్లోనే అనుకుంటాము. కానీ అమ్మ వాళ్ళు ఇక్కడ కూడా దుప్పట్లు కప్పుకొని పడుకున్నారు. అంటే మా ఇంట్లో వాళ్ళకి చల్లగా అనిపించింది. ఏసీ ఆఫ్ చేసినా కానీ దుప్పటి కప్పుకొనే పడుకున్నారు. ఇక తెల్లవారు వీడియో అండి. అంటే గురువారం నాడు ఉదయం వీడియో. అనుకున్నదొకటి జరిగినదొకటి. నాన్న గూడేయటానికి పోవాలని రేత్రి మా ఇంటి దగ్గర ఉండగానే ఆ పనికి వెళ్లకుండా ఆగిపోయాడండి. ఎందుకంటే
అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ ఇయ్యపురాలు గారు చనిపోయారు. అంటే ఇయ్యపురాలు గారనే కాదు, అమ్మకి చుట్టాలు, పిన్ని వరుస అనమాట. అమ్మ వాళ్ళ పిన్ని చనిపోయారు. పొద్దున్నే చీకటితోనే ఫోన్ చేసి చెప్పారు. ఇక అందుకనే నాన్న గూడు వేయటానికి వెళ్ళలేదు. ఇప్పుడు టీ తాగేసి గుట్టపాడే వెళ్తారనమాట. ఇక మా వారు నాన్న కోసం వేప పుల్ల ఇరుస్తున్నారండి. పెళ్ళైన కొత్తలో మా వారు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్న వేప పుల్లలు ఇరుసుకొచ్చి మా వారికి ఇచ్చేవాడు. ఇప్పుడు మా నాన్నకి వేప పుల్లలు ఇరిసి ఇస్తున్నారనమాట. మీతో ఒక మాట చెప్పాలి. మా వారిని నేను ఎక్కువ వీడియోస్లో మా వారు అని చెప్తుంటాను కదా, కొందరు అనుకుంటున్నారు వీడియోస్ కోసం వారు వీరు అని చెప్తుంది అనుకుంటున్నారు. లేదండి, నేను వీడియోస్ కోసం చెప్పట్లేదు. మాకు పెళ్ళైన దగ్గర నుంచి వారిని వారు అని పిలవటమే. అంటే మేము పిలవటానికి ఇటు రాండి అని పిలవటం, లేకపోతే వచ్చారని పిలవటం, మిమ్మల్ని అని పిలవటం, ఇట్లా అలవాటు తప్పితే నువ్వు అంటాం అలవాటు లేదు. అంటే అట్లా అలవాటు అయ్యింది, ఎవరిష్టం వాళ్ళది. చాలామంది బావా అంటారు, కొంతమంది నువ్వు అంటారు, కొంతమంది ఏమయ్యో అంటారు. ఇప్పుడు మాలోనే వేణుగాడు సుకన్య వాళ్ళ హస్బెండ్స్ని బావా బావా అని పిలుస్తారు. మా అక్క వాళ్ళు కూడా బావా అని పిలుస్తారు. మా అమ్మ అనుకోండి మా నాన్నని ఏమయ్యో అని పిలుస్తుంది. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు. వీడియోస్ కోసం కాదు, పెళ్ళైన దగ్గర నుంచి నాకు ఇట్లే అలవాటు. వారిని ఏమండి అని పిలవటం, వారు మా వారు అని చెప్పడం అలవాటు. ఇక వారి కోసమేమో ఒక గ్లాసుడు కాఫీ కలిపిచ్చారు, మా ముగ్గురి కోసమేమో టీ పెట్టేవాడిని. అంటే నేను నలుగురికి కాఫీయే పెడతానంటే నాన్నండు టీ పెట్టరా అల్లం వేసాడు. ఇక అల్లం వేసి టీ పెట్టి మేము ముగ్గురు టీ తాగుతున్నాం. మళ్ళీ అందుట్లో అమ్మకి షుగర్ లేకపోతే షుగర్ వేయకముందే ఒక గ్లాసులో టీ తీసాను. ఆ తర్వాత మా నాన్నకి నాకు షుగర్ వేసి టీ పెట్టించా. ఇక మా నాన్న చూడండి వీడియోస్ చూస్తాడు, ఎంత మురిసిపోతాడంటే ఇక్కడికి వచ్చినప్పుడు మేము వీడియోస్ పెట్టిస్తాం చూస్తుంటాడు. ఈ వీడియో అయితే పదే పదే చూస్తానే ఉండవు. మీకు కూడా చాలామందికి నచ్చింది ఆ వీడియో. ఇంట్లో పండుది ఒక ట్యాబ్ ఉందండి, మా వారిది పాత ఫోన్ ఉంది. ఈ రెండిట్లో ఏటిలో ఒక దాంట్లో సిమ్ వేసి ఇస్తే ఇట్లే వీడియో చూడవచ్చు నాన్న అని మా నాన్నకి చెప్తుంటే అస్సలు వద్దంటే వద్దంటున్నారు. మాకు ఆ టచ్ ఫోను వద్దు, ఆ పండోడిది ఆ టాబు వద్దు, మాకు ఏది వద్దు, మాకు ఈ చిన్న ఫోన్ ఉంటే చాలు, మీరు వచ్చినప్పుడు మీ ఫోన్లలో చూస్తాంలే అంటున్నారు తప్పితే వాటిలో సిమ్ వేయటానికి మాత్రం ఒప్పుకోవట్లేదు. గుట్టపాడులో అమ్మవాళ్ళ పిన్ని అంటే అమ్మమ్మ చనిపోకోకుండా ఉంటే గురువారం మధ్యాహ్నం దాకా ఇక్కడే ఉండేది అమ్మ. అంటే నాన్న గూడేయటానికి వెళ్తే అమ్మ ఇక్కడ ఉండేది. కానీ అమ్మమ్మ సడన్గా చనిపోయింది కదా, ఇక అందుకనే తొందరగా వెళ్ళిపోతున్నారు. టిఫిన్ కూడా చేయలేదండి, అప్పటికి టైం 6:15 మాత్రమే అయింది. టిఫిన్ చేసి వెళ్ళమంటే వద్దొద్దు మేము టీ తాగి వెళ్తాం, టిఫిన్ వద్దు ఏమొద్దని బయలుదేరి వెళ్ళారు. ఇక అమ్మ వాళ్ళు వెళ్ళిన తర్వాత దోశల కోసమని కొబ్బరి చట్నీ చేద్దాం అనుకున్నా. మా వారికి కొబ్బరి చెప్పిస్తే కొబ్బరి తీస్తున్నారు. ఇక ఇదేమో పుదీనా మొక్క అండి, అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ కుండీలో వేసా. చచ్చిపోయింది అనుకున్నాను కానీ పాపం ఈరు వస్తుందండి మంచిగా. ఇక మందారం పూలు కూడా పూలు పూసాయి, గంధపు మందారం, ఎర్ర మందారం చక్కగా పూలు పూసాయి. ఇంకో మొక్క మీకు చూపిస్తా, దీని పేరేంటో నాకు తెలియట్లేదు. బావగారు వాళ్ళ ఇయ్యంకుడు గారి ఇంటి దగ్గర తీసుకొచ్చానండి ఆ మొక్క. అంటే ఈపురాలు గారు ఇచ్చారు, కుండీల్లో వేసుకోమని ఇచ్చారు, కుండీలో వేసానండి. వాళ్ళ ఇంటి దగ్గర చూశాను, ఆ పూలు బ్లూ కలర్లో ఉన్నాయి, బాగున్నాయి. ఇవి మరి ఎప్పటికి పోస్తాయో చూడాలి. కొబ్బరి పచ్చడి కోసం కొబ్బరి తీశారు, ఇక నీళ్ళల్లో వేసేసాను. రాత్రి పిండి ప్రిపేర్ చేశానని చెప్పాను కదా, బాగా పొంగిందండి. ఇలా పొంగిద్దని ఎప్పుడు కూడా పిండిని గిన్నెలో పోసిన తర్వాత అడుగున ఒక ప్లేట్ పెడతా, కానీ రాత్రి మర్చిపోయా. ఇంకొద్దిగా అయితే ఆ కింద అంతా పిండి పొంగి మళ్ళీ నాకు ఎదురు పని అయ్యేది, ఎట్లా పొంగలేదండి. ఇక పచ్చడి చేస్తున్నా కదా, ఎలా చేస్తానో చెప్తాను. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఒక 10-15 పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి వేశాను. 1 ఇంచు అల్లం ముక్కని కడిగి సన్నగా ముక్కలు కట్ చేసి వేశాను. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి నూనె వేసి స్టవ్ మీద పెట్టి మూత పెట్టేశాను. పచ్చిమిర్చి మగ్గినవి, వాటిని వేరే గిన్నెలోకి తీసుకున్నాను. ఇక మళ్ళీ అదే గిన్నెలో మా వారు కొబ్బరి తీశారు కదా, దాన్ని సన్నగా ముక్కలుగా కట్ చేశానండి. ఆ గిన్నెలో వేసి ఇంకొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టేశాను. కొబ్బరి ముక్కలు కూడా మంచిగా వేగినాయి, వాటిని మిక్సీ జార్లోకి తీసుకున్నా. ఇక కొబ్బరి ముక్కలు వేయించిన అదే గిన్నెలో టమాటా ముక్కలు వేసి టమాటా ముక్కల్లో ఉప్పు కొత్తిమీర వేసేసి మూత పెట్టేశాను. టమాటా ముక్కలు మంచిగా మగ్గినాయి, కొద్దిగా పసుపు వేసాను. వేయించిన కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేశాను కదా, ఇలా మెత్తగా పొడిలాగా అయ్యేటట్టు మిక్సీ పట్టేశాను. చెప్పడం మర్చిపోయాను, కొబ్బరి ముక్కలు వేయించేటప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేశాను. ఇక కొబ్బరి మెత్తగా మెదిగిన తర్వాత మగ్గించిన పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి మిక్సీ ఆడించాను. అవి కొంచెం కచ్చాపచ్చా మెదిగిన తర్వాత ఉడకబెట్టిన టమాటా ముక్కలు కొత్తిమీర కూడా వేసేసి కొంచెం చింతపండు కూడా మిక్సీ పట్టేస్తున్నాను. ఈ చింతపండు గుజ్జు ఉంది చూసారా, నేను
చింతపండు ఇత్తనాలు తీసిన తర్వాత చింతపండుకి ఈనెలు ఉంటాయి కదా, ఆ ఈనెల్ని కొంచెం నీళ్ళల్లో నానబెట్టేసి చేతులతో గట్టిగా పిసికేసి చింతపండు గుజ్జు తీసాను. దాన్ని ఉడకబెట్టేసి ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. కొన్ని రోజుల పాటు పచ్చళ్ళకి పులుసులకి వాడుకోవచ్చు అని అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక పచ్చడి మిక్సీ పట్టేశానండి. మేము కూడా గుట్టపాడు వెళ్తున్నాం, అమ్మమ్మ చనిపోయిందని చెప్పాను కదా, తనని చూడటానికని మేము కూడా వెళ్ళాము. అయితే వాళ్ళు చనిపోయిన బాధలో ఉంటే మీరు వీడియో తీసారా అనుకోకండి. అమ్మమ్మ గురించి ఒక మాట చెప్దామని నేనేమో వాళ్ళ ఇంటి దగ్గర తీయలేదు. ఇలా మేము వచ్చే ముందుగా మాకంటే ముందు ఆవిడని తీసుకెళ్తుంటే చిన్న వీడియో తీశాను. ఆవిడకి చాలా సంవత్సరాలు ఉన్నాయండి. ఆవిడకి కొడుకులు కూతుళ్ళు మొత్తం 8 మంది దాకా ఉన్నారు. మనవరాళ్ళు కూడా ఇక లెక్కలేదు, నాకు గుర్తులేదు. అయితే ఆమె కొడుకులకి కూతుళ్ళకి మనవరాళ్ళు పుట్టారు. అలాగే మనవరాళ్ళకి కూడా మనవరాళ్ళు పుట్టారు. ఇన్ని సంవత్సరాలు బ్రతికిందామా. అప్పట్లో తిన్న ఫుడ్ అలాంటిది. ఇప్పుడు తినే ఫుడ్తో అయితే మనం 50 సంవత్సరాలు బ్రతికినా గ్రేట్ అన్నట్టే, అంతే కదా. అది ఆ మాట చెప్దామని అక్కడ ఆవిడని తీసుకెళ్లే చిన్న వీడియో తీశాను. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి టిఫిన్ చేసి వెళ్ళలేదండి. ఇక ఇంటికి వచ్చిన తర్వాత పచ్చడి మిక్సీ పట్టేశాను కదా, ఆ పచ్చడిని తాలింపు పెట్టేసి దోశలు పోసుకొని తింటున్నా. అప్పటికే ఆకలి చాలా అవుతుంది. పచ్చడి ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుందనమాట. కొబ్బరి, టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెప్పలు ఇవన్నీ వేసి పచ్చడి చేసి తాలింపు చేస్తే పచ్చడి టేస్ట్ చాలా బాగుంది. దోశలకే కాదండి, అన్నంలోకి కూడా చాలా బాగుంది. చాలా మందికి ఈ పచ్చడి గురించి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఇదండి ఈరోజు లాంగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ కొడతారు కదూ.